హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కొంచెం డిఫరెంట్గా పిల్లలకి నచ్చే విధంగా ఇడ్లీ ఎలా చేయాలో చూద్దాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఇడ్లీ బ్యాటరు, మీ దగ్గర దోశ బ్యాటర్ ఉన్నా పర్వాలేదు, మీరు నార్మల్గా వేసుకునే విధంగా. దానికి తాలింపు పెట్టడానికి కొంచెం శనగపప్పు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది, 2 స్పూన్స్ దాకా. ఆవాలు ఒక 1/2 స్పూను, జీలకర్ర ఒక 1/4 స్పూన్ తీసుకున్నాను. జీలకర్ర ఎక్కువ వేయకూడదు దీనికి. జీడిపప్పుని బాగా చిన్న చిన్న పీసులుగా ఇలా కట్ చేసుకున్నాను. 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ దీనికి తాళింపు పెట్టుకోవాలి. ఇవంతా బాగా చల్లారిన తర్వాత తీసుకుంటే, ఇప్పుడు చూడండి ఈ విధంగా ఇడ్లీ రెడీ అయిపోయింది. ఇవి కొంచెం మీ పిల్లలకి డిఫరెంట్గా కూడా ఉంటుంది. ఈ విధంగా గ్లాస్ ఇడ్లీని మీరు కూడా ఒకసారి నా రెసిపీని ట్రై చేసి చూడండి. దీన్ని పప్పుల పొడి కాంబినేషన్లో తీసుకుంటే ఇది చాలా బాగుంటుంది. నా వీడియోస్ అన్నీ మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు.